వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, మన ఇంట్లో వైర్స్ ఎక్కువగా ఉన్నా ఇంకా ఛార్జెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి బాక్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇందులో ఛార్జర్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, సైడ్ నుండి మనకి ఒక హోల్ అయితే ఉంటుంది, వైర్స్ అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది మనకి కలర్స్లో కూడా దొరుకుతాయి, డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది ఎక్కడైనా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. బాక్స్ పైన ఇట్లా క్యాప్ పెట్టేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా అయితే ఉంటుంది. వైర్స్ కూడా మనకి బయటికి కనిపించకుండా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. ఇంకా మనము వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి హోల్డర్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లో మనకి 2 వెరైటీస్ అయితే వస్తాయి. ఒకటి ఇట్లా స్క్వేర్గా అయితే ఉంటుంది, ఇంకొకటి వీ షేప్లో అయితే ఉంటుంది. అంటే ఒకటి ఇట్లా మనం వాల్కి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు టైల్స్ ఉన్న దగ్గర. వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే ఫేస్ వాషెస్ కానీ ఇంకా క్రీమ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడైతే చూడండి, ఈ ఫోల్డింగ్ బాస్కెట్లు అయితే మనకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక పెద్ద బాక్స్ అయితే అవుతుంది. చూడండి, మళ్ళీ దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకి సింగిల్ బాక్స్ కావాలనుకుంటే సింగిల్ అయితే తీసుకోవచ్చు. లేదు మనకి ఎక్కువగా ఇట్లా సెల్ఫ్లా తయారు చేసుకోవాలనుకుంటే 4 బాక్సెస్ తీసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటే మనకు ఒక సెల్ఫ్ అయితే తయారవుతుంది. అండ్ ఇందులో మనము ఎన్ని బట్టలు పెట్టుకున్నా కానీ మంచి ఈజీగా అయితే పడతాయి. చూడండి, మనకి సింగిల్ అంటే సింగిల్, లేదనుకోండి ఇలా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, నిజంగా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ ఉంటాయి. అండ్ ఈ హోల్డర్ అయితే నాకైతే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ ఇది మార్కెట్లో అయితే కొత్తగా వచ్చింది, చాలా ట్రెండింగ్ అవుతుంది హోల్డరు. ఇంతకుముందు కూడా మీకు ఇందులో నేను డిఫరెంట్ హోల్డర్స్ అయితే చూపించాను. ఇదైతే మనము ఈజీగా 6 కీ చైన్స్ కానీ, వాచెస్ కానీ, బ్యాగ్స్ కానీ ఏదైనా కూడా మనం పెట్టేసుకోవడానికి అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈ హోల్డర్స్లో కూడా మనకి వెరైటీస్ అయితే చాలా డిఫరెంట్వి అయితే ఉంటాయి. గిన్నెలు తోమడానికి అయితే ఈ బ్రష్ అయితే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. అదేంటి బ్రష్ మనకి డిఫరెంట్గా ఉంది, దీనికి హోల్డర్ కూడా వచ్చిందని అనుకుంటున్నారా? అవునండి, ఇది పైన మనకి క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసి పైన ఒక బటన్ అయితే ఉంది కదా గ్రీన్ కలర్, బటన్ ప్రెస్ చేస్తే చాలా మనం ఈజీగా గిన్నెలు తోముకోవచ్చు. ఐరన్ చేయడానికి అయితే మనం పెద్ద ఐరన్ బాక్స్ లేదనుకోండి, బట్టలన్నీ ఐరన్ చేయడానికి బయట అయితే ఇస్తాము. చాలా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి స్మాల్ ఐరన్ బాక్స్ అయితే దొరుకుతుంది. నిజంగా చాలా నీట్గా మనం అయితే బట్టలు అయితే ఐరన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్లా మనం స్ప్రే చేసి మనం అంటే వాటర్ చల్లి ఐరన్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఐరన్ బాక్స్లోనే వాటర్ స్ప్రే చేసుకోవడానికి అయితే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, టూర్స్ కానీ, ట్రావెల్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనతో పాటు ఈజీగా మనం తీసుకెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ పెట్టడానికి ఈ హోల్డర్ అనేది నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి బటన్లా అయితే ఉంది కదా, సో ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే గట్టిగా అవుతుంది, ఓపెన్ చేస్తే లూజ్ అవుతుంది. అండ్ ఇంకా దీనికి కింద వాటర్ కూడా ఎక్స్ట్రా మిగిలితే దాన్ని రీయూజ్ అయితే చేసుకోవచ్చు, అంటే వాటర్ తీసేసి. దీంట్లో బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ వాళ్ళకి అయితే పెట్టేసుకోవచ్చు. ఈ డస్ట్బిన్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ట్రెండింగ్ అవుతున్న డస్ట్బిన్. ఇది చూడడానికి కూడా చాలా లుక్ అయితే ఉంది. అంతేకాకుండా కబోర్డ్స్ ఉన్నాయనుకోండి, కిచెన్లో యూజ్ చేయడం చాలా సింపుల్. ఫ్రిడ్జ్లో మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ బాక్సెస్ అయితే కొంటూ ఉంటాం కదా. ఈ బాక్స్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా అయితే ఉంది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. ఇందులో మనము ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత పైన ఒక క్యాప్ అయితే ఉంటుంది. దాన్ని మనము కూలింగ్ అనేది పెట్టేసుకోవచ్చు, అంటే ఎక్కువ కూల్ అంటే ఎక్కువ, తక్కువ కూల్ అంటే తక్కువ. అండ్ ఇంకా ఈ చిన్న బాక్సెస్ అయితే చూడండి, కింద హోల్స్ అయితే ఉన్నాయి. దీనికి స్టిక్కర్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు ఉక్కు లెక్క ఉంటుంది. ఇది మనము వాష్ బేసిన్ దగ్గర పెట్టుకోవచ్చు, బాత్రూంలో పెట్టుకోవచ్చు, సింక్ దగ్గర పెట్టుకోవచ్చు, కిచెన్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కడైతే చిన్నవి మనం యూజ్ చేస్తూ ఉంటామో అక్కడైతే మనమైతే వాల్కి అయితే పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ అయితే వాళ్ళకి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ యూజ్ చేసుకోవడానికి అయితే బాక్స్ అయితే సూపర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ బాక్స్ కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు, బట్ కింద టైర్స్ ఉంటాయి.
సో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇది డస్ట్‌బిన్ అనమాట. మనకి డస్ట్‌బిన్ యూజ్ చేసుకోవడానికి. సో ఇంట్లో ఈ డస్ట్‌బిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి మనం డస్ట్ వేసిన తర్వాత కూడా జస్ట్ మనం కాలుతో ఇట్లా అన్నాం అనుకోండి, కొంచెం దూరం వరకు అంటే మనకు కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి డస్ట్‌బిన్లో చాలా ఎక్కువగా డస్ట్ ఉందనుకోండి, అది హ్యాండ్స్తో ముట్టుకోవాలంటే ఇష్టపడం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. చూడండి మనకి పైన వచ్చేసి హ్యాండిల్కి చిన్న కప్ అంటే క్యాప్ లాగా అయితే ఉంది కదా, ఆ క్యాప్ లాగా ఉన్నది మనం రౌండ్గా తిప్పేసాం అనుకోండి రైట్ సైడ్, అది టైట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ అనుకోండి లూజ్ అవుతుంది. కిచెన్లో పెట్టుకుంటే కిచెన్లో మనం ఇట్లా కొన్ని వస్తువులు అయితే ఇందులో అయితే పెట్టుకోవడానికి అయితే సూపర్గా అయితే ఉంటుంది. బాత్రూంలో కూడా పెట్టామనుకోండి బ్రషెస్ ఇట్లా పెట్టుకోవచ్చు. స్పూన్స్ పెట్టడానికి అయితే ఈ బాక్సెస్ కూడా నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో వైట్, గ్రీన్, ఆరెంజ్ 3 కలర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇట్లా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద 3 క్లిప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. ఇట్లా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ తోమిన వెంటనే ఈ బాక్స్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ అనేది కింద ఒక మనకు చిన్న బాక్స్ కూడా ఉంటుంది. ఆ బాక్స్లో అయితే వాటర్ అయితే పడిపోతాయి. ఇక్కడ చూడొచ్చు మనం ఆ బాక్స్ తీసేసుకొని మనము మళ్ళీ వాటర్ తీసి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పడిపోయాయి చూడండి, ట్రాన్స్పరెంట్ మనకి బాక్స్ ఒకటి కనిపించింది కదా, అందులో అయితే వాటర్ అయితే పడిపోయింది. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనం ఇందులో కూడా స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ, సో ఇట్లా మనం అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇందాక చూసింది మనకి స్ట్రైట్గా చిన్నగా ఉంది కదా, ఆరెంజ్ అండ్ వైట్. ఇదైతే ప్యూర్ వైట్. మనకి సైడ్స్కి కూడా చాలా డిఫరెంట్గా స్పూన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి. ప్రతి ఒక్క దానికి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే తీయడానికి అయితే ఈజీగా వీలైతే అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకు చూసుకోవచ్చు, వాళ్ళకి పెట్టడం కూడా ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చూసిన ఆరెంజ్ దాంట్లో సో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇందాక మనం చూసింది కొంచెం ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, ఇది కొంచెం ఇట్లా రౌండ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు స్పూన్స్ పెట్టుకోవడానికి 3 బాక్సెస్ అయితే ఉంటాయి. బాక్స్ లోపల 3 బాక్సెస్ అయితే ఉంటాయి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత చూడండి కింద కూడా 3 క్లిప్స్ ఉంటాయి. మనకు వెజిటేబుల్ పిల్లర్స్ కానీ ఇట్లా ఏదైనా యూజ్ చేసుకోవడానికి అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ వాటర్ తీసేసుకొని మళ్ళీ పెట్టి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి పెట్టిన తర్వాత చూడండి ఎంత మంచి లుక్ అయితే వచ్చింది. మీకు నచ్చిందా ఈ బాక్స్? నచ్చితే ఒక లైక్ చేయండి. గిన్నెలు తోమిన తర్వాత మనము చాలాసేపటికి వాటర్ అంతా పోయిన తర్వాత కిచెన్లో గిన్నెలు అనేటివి సర్దుతూ ఉంటాం కదా. సో మళ్ళీ టైం అనేది దానికి స్పెండ్ చేయాలి. అలా కాకుండా ఇలాంటి స్టాండ్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, గిన్నెలు తోమిన వెంటనే దీంట్లో పెట్టేసామనుకోండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా కానీ కింద ఒక చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వాటర్ అయితే పడుతుంది. వాటర్ తీసేసి మనం రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పైన కూడా ఏదైనా మిగిలితే పెట్టుకోవచ్చు. ఈ స్లిమ్ సెల్ఫ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది కూడా మనకి వాల్కి టైల్స్ ఉన్న దగ్గరనే పెట్టుకోవచ్చు అండ్ ఇంకా వేరే ప్లేస్లో అయితే పెట్టుకోవడానికి రాదు. ఎందుకంటే మేకులు కొట్టి పెట్టడానికి అయితే ఇది వీలైతే ఉండదు. సో దీనికి కూడా సైడ్కి అంటే బ్యాక్ సైడ్స్కి మనకి చిన్న చిన్న క్లిప్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఒకసారి క్లిప్ పెట్టాలి, తర్వాత మనకి ఈ బాక్స్కి కూడా క్లిప్స్ ఉంటాయి, అది లాక్ అయిపోతుంది అనమాట. సో ఇలా పెట్టేసాం అనుకోండి, చూడండి ఎంత సన్నగా ఉంది. జస్ట్ మనకి బాటిల్స్ పట్టేంత ప్లేస్లోనే ఇదైతే మనం అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ నీట్గా అనిపించింది. బాటిల్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్ ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా. సో వాటన్నిటిని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ స్లిమ్ సెల్ఫ్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో మనకి బ్లాక్, వైట్ 2 కలర్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్కి అయితే చూడండి మనకి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్రీమ్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్లో ఇదైతే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఎక్స్ట్రా సెల్ఫ్స్ ఏమైనా కావాలనుకుంటే మనం ఇంకా ఇక్కడ మనమైతే పెట్టేసుకోవచ్చు. బెడ్షీట్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకా ఏవైనా ఉంటాయి కదా మనకి ఇంట్లో యూజ్ చేయనివి, వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాక్స్ కూడా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో నాకైతే క్రీమ్ అండ్ ఆరెంజ్, క్రీమ్ అండ్ మనకి యాష్ కలర్లో అయితే చాలా డిఫరెంట్ కలర్ మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అనేటివి ఇప్పుడు మార్కెట్లో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్ని కిలోల వెజిటేబుల్స్ ఉన్నా కానీ చాలా ఫాస్ట్గా కట్ చేసి క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ వెజిటేబుల్ క్లీనింగ్ బాక్స్ అయితే నిజంగా చాలా యూస్ అయితే అవుతుంది. అండ్ చూడండి ఇట్లా వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ మనం ఈజీగా తీసేసుకోవచ్చు. అండ్ ఇట్లా వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ మనకు వేరే వెజిటేబుల్స్ అన్నీ కడగాలి, ఫ్రూట్స్ కడగాలనుకుంటే మనం ఈ బాక్స్లో అయితే మనము
కడిగిన తర్వాత ఏదైనా మిక్స్ చేసుకోవాలనుకుంటే కింద దానికి హోల్స్ ఉండవు కదా, అందులో మనం ఏదైనా ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలి, వెజిటేబుల్ సలాడ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ బాక్స్లో వేసుకొని సలాడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది, చూడడానికి కూడా చాలా మంచి లుక్ అయితే ఉంది. మీకు నచ్చిందా? నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నిజంగా నా ఛానల్లో చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉంటాయి. వాటిని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారనుకోండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే చూస్తారు, కొంచెం చూడగానే వీడియో అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఏం అర్థమవుతుంది, అండ్ ఇంకా ప్రోడక్ట్స్ అందులో ఏమేమి ఉన్నాయి ఎలా తెలుస్తాయి, మీరు ఎలా షాపింగ్ చేయాలనేది కూడా మీకు అర్థం కాదు కదా. సో అందుకనే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కరి వీడియో కూడా ఏదైనా మీకు నచ్చింది అనుకోండి ఎండ్ వరకు చూడండి, ఒకవేళ నచ్చలేదు అనుకోండి స్కిప్ చేయండి, దానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మన ఇంటికి కావాల్సిన కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపించాను. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇప్పటివరకు చూశారు కదా, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉంది, స్కిప్ చేయకండి. అదేంటంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చూడండి, దాంతోపాటు 5 స్టార్ 4 స్టార్ ఉన్నాయి చూడండి, అండ్ ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటాయి. సో ఒరిజినల్ రివ్యూస్ చూసిన తర్వాత మీకు ఒకవేళ కొనాలనిపించింది ప్రోడక్ట్స్ అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1-2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలన్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరు ఆ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే మనకు చూపించే క్లిప్లో మనకి క్లారిటీ వేరే ఉంటుంది, వీడియోకి అంటే రీల్కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. అందుకనే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు షాపింగ్ అయితే చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. యూట్యూబ్లో అయితే మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీరు స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేను ఇస్తాను. ఇంతకుముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కానీ ఆన్లైన్లో నేను చెప్పినవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్లో అయితే షాపింగ్ అయితే చేయండి. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే మీరైతే తీసుకోవాలి. మీరు తీసుకున్న ప్రోడక్ట్స్కి నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.